వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. తర్వాత ప్రసంగించిన ఇందిరా కాంగ్రెస్ బహిష్కృతుడు మోహన్ ధారియా ఏమన్నారంటే, అత్యయిక పరిస్థితి ప్రకటించిన రోజు దేశ చరిత్రలో అత్యంత దుర్దినం. నా సహచరులను, రాజకీయ కార్యకర్తలను, నాయకులను ఎందరినో పాశవికంగా జైళ్లలో పడదోశారు. పత్రికా స్వాతంత్రం, పౌర హక్కులు అధికార పీఠానికి బలైపోయాయి. భారత ప్రజాస్వామ్యాన్నే కాదు, చరిత్రనే కళంకితం చేసిన దినం ఇది. ఈ రాక్షస కార్యాన్ని బాహాటంగా నేను ఖండిస్తున్నాను. ప్రధానమంత్రి, ఆమె సహచరులలో కొందరు దీనికి బాధ్యులనడంలో సందేహం లేదు. దమనకాండ ప్రారంభమైన తర్వాత కానీ కేబినెట్కి ఈ విషయం తెలియదన్న సంగతి నాకు తెలుసు కనుక మొత్తం మంత్రివర్గంపై నేను నింద మోపడం లేదు. ఆర్థిక కార్యక్రమం అమలుకు ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయని, మితవాద అభివృద్ధి నిరోధక శక్తులు, ఉగ్రవాద శక్తులు సృష్టిస్తున్న అవరోధాల కారణంగానే ఈ కార్యక్రమం దుస్సాధ్యమైపోతుందని ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమేనా? 1971-72లలో ప్రజలకు చేసిన వాగ్దానాల మేరకు ఈ ఆర్థిక కార్యక్రమం అమలు సాధ్యమయ్యేదే. ఎన్నికల్లో సాధించిన ఘన విజయం తర్వాత మనల్ని ఎవరూ అడ్డగించనే లేదు. అడుగు తడబడింది మనమే. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి కారణభూతులం కూడా మనమే. ఆర్థిక కార్యక్రమాలకు సంబంధించినంత వరకు అవన్నీ ప్రధాన కార్యక్రమాలని అంటున్నారు. పాలకపక్షం కార్యక్రమాలన్నా, ప్రభుత్వ కార్యక్రమాలన్నా నేను అర్థం చేసుకోగలను. కానీ ఓ వ్యక్తి ఆరాధన దేనికి? నియంతృత్వాన్ని పెంచి పోషించడానికి ఇది ఒక మార్గం. ఈ విషయాన్ని మనం విస్మరించరాదు. దేశ పరిస్థితి నేడు స్పష్టంగానే కనిపిస్తున్నది. వెనుకటి బృహత్కూటమి వలె గాక ప్రతిపక్షాలు ఇప్పుడు మరింత అహమహికతో పరస్పరం చేరువయ్యాయి. అధికార పక్షం భవిష్యత్తు దీనితో హఠాత్తుగా మారిపోయింది. ప్రజాస్వామ్యపరంగా జరిగే ఎన్నికల్లో ధనం గుమ్మరించి లేదా వ్యక్తిగత ప్రతిష్ట, అధికార దర్పాన్ని ప్రదర్శించి శ్రీమతి గాంధీ తన అధికారాన్ని నిలబెట్టుకోలేరనే విషయాన్ని గుజరాత్ ఎన్నికలు గొంతెత్తి నిరూపించాయి. అలహాబాద్ హైకోర్టు పిటిషన్లోని అంశాలను గుర్తుంచుకోకుండానే ప్రధానిగా శ్రీమతి గాంధీ నాయకత్వం కొనసాగడం దేశానికి అత్యవసరమని ప్రజలను ఒప్పించడానికే బ్రహ్మాండమైన ప్రదర్శనలు జరిగాయి. భారీ ఎత్తున సభలు, సమావేశాలు, ఊరేగింపులు జరిపారు. సుప్రీంకోర్టు తీర్పు కోసం నిరీక్షించకుండా, అసలు విషయం పట్టించుకోకుండా ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అని ప్రకటించారు. ఎరాషజియన్ ఇలా అన్నారు, నేను దేశద్రోహిని కాను, ఈ దేశీయుడినే, ఈ దేశానికి చెందినవాడినే. గత 13-14 సంవత్సరాలుగా మీలో ఒకనిగా ఉంటున్నాను. ప్రతిపక్ష స్థానంలో ఉండి సభా కార్యక్రమాలకు సవనీయంగా సహకరిస్తూ వచ్చాను. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య నిర్వహణకు యథాశక్తి చేయూతనిస్తూ వచ్చాను. కొన్ని సందర్భాలలో మీతో నేను ఏకీభవించి ఉండకపోవచ్చు. అయితే దేశంలోనూ, ఇక్కడ పార్లమెంట్లోనూ ప్రజాస్వామ్య నిర్వహణ విషయంలో మనందరం ఏకీభవించిన వారమే. ఆ వాతావరణం ఇప్పుడు ఏమైనట్టు? ఈ ఆగ్రహావేశాలు దేనికి? ఒకరికొకరు దోషులుగా ఎడముఖం పెడముఖం ఏమిటి? మమ్మల్ని మీరు దేశద్రోహులని అనడానికి కారణం ఏమిటి? జాతి విద్రోహులతో మమ్మల్ని సరిపోల్చి మాట్లాడడమా? అంత ఘోరం ఏం జరిగింది? వాతావరణం ఇలా విషపూరితం కావడానికి కారణం ఏమిటి? దేశంలో ఇప్పుడు 2 వర్గాలు సృష్టించబడ్డాయి. అత్యయిక పరిస్థితిని సమర్థించే వారిని ఆర్థిక కార్యక్రమాలకు అనుకూలుగా పేర్కొంటున్నారు. అత్యయిక పరిస్థితిని వ్యతిరేకించే వారిని ఆర్థిక కార్యక్రమానికి ప్రతికూలుగా పరిగణిస్తున్నారు. ఆర్థిక పథకంలోని 20 అంశాలను నేను ఆమోదిస్తున్నాను. మీరు కోరినట్టయితే 1-2 అంశాలను కలుపుతాను కూడా. బ్యాంకుల జాతీయీకరణ జరిగినప్పుడు, రాజభరణాలను రద్దు చేసినప్పుడు మేము పూర్తి మద్దతునిచ్చాం. అప్పుడు మీకు సభలో ఆధిక్యత లేదు. 532 మంది సభ్యులలో మీ బలం 240 మాత్రమే. అయినప్పటికీ మిమ్మల్ని అధికారం నుంచి కూలదోయలేదు. ఇందిరాగాంధీని పదవి నుంచి దించివేయాలని మేము తలపోయలేదు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు పట్ల మాకు విశ్వాసం ఉన్నది కనుక ఆమెకు అన్ని విధాల మద్దతునిచ్చాం. మంచి కార్యక్రమాలను చేపట్టినప్పుడల్లా మేము సమర్థిస్తూనే వచ్చాం. అయినప్పటికీ 1971లో మీసా ప్రతిపాదన చర్చకు వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించాం. మన మధ్య స్నేహ సంబంధాలున్నా దాన్ని ప్రకటించాం. సైన్యాన్ని జయప్రకాష్ రెచ్చగొట్టి ఉండవచ్చు, పోలీసులను ఆవేశపరిచి ఉండవచ్చు, ఆయన చెప్పినవి దేశానికి హానికరంగా పరిణమించవచ్చు. అటువంటి వైఖరులను తీవ్రంగా అణచివేయాలనడంలో మీతో పాటు నేను కూడా ఒకడిని. అయితే ఆయనను మీరు న్యాయస్థానంలో ఎందుకు నిలబెట్టలేదు? దేశానికి ఘోరమైన ద్రోహం తలపెట్టినట్లు నేరం ఎందుకు మోపలేదు? ఆయనను ప్రపంచం ముందు నిలబెట్టండి. సాక్ష్యాధారాలను సేకరించి ఆయన నేరాన్ని ఖచ్చితంగా నిరూపించండి. ఆయన ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఆయనకు ఉజ్వలమైన చరిత్ర ఉండొచ్చు,
ప్రజలలో అపారమైన పలుకుబడి ఉండొచ్చు, కానీ దేశానికి ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా చేసి ఉంటే ఆయనను న్యాయస్థానం ముందు నిలిపి నేరాన్ని నిరూపించి ఎటువంటి శిక్ష అయినా విధించండి. ఈ రోజంతా మేము అడుగుతున్నది అది ఒక్కటే. కొన్ని సంస్థలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే వాటిపై చర్యలు తీసుకోవచ్చు, కఠిన చర్యలే తీసుకోవచ్చు. అయితే ఆ చర్యలు చట్టబద్ధంగా ప్రజాస్వామికంగా ఉండాలి. స్వేచ్ఛా సముపార్జన బహు కష్టసాధ్యం. ఒకసారి జార విడుచుకుంటే తిరిగి పొందడం కష్టతరం. కొన్ని సందర్భాలలో నిరంకుశ ధోరణి అనువైన అడ్డదారి కనిపించవచ్చు. అసలు ఈ పార్లమెంట్ ఎందుకు? ఒక వ్యక్తి తీసుకోగలిగిన నిర్ణయాన్ని గైకొనడానికి 500 మంది సభ్యులు ఇక్కడ సమావేశం కావడం దేనికి? అప్పుడప్పుడు మన మనస్సుల్లో ఇటువంటి ఆలోచనలు సైతం కదలాడడం కద్దు. హిట్లర్ ఈ ధోరణిలోనే ఆలోచించాడు. ముసోలినీ పంథా కూడా ఇదే. కానీ ఈ పద్ధతులు సఫలం కాలేదు. ప్రజాస్వామ్యంలో పాలకుల పొరపాట్లపై అదుపు ఉంటుంది, కానీ నియంతృత్వంలో అటువంటి అవకాశం లేదు. నియంత తప్పు చేస్తే అడిగే నాథుడే ఉండడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పూర్తిగా దోషరహితమని కాదు, నేడున్న విధానాలలో అది గుడ్డిలో మెల్ల. కనుక ప్రభుత్వ పక్షానికి నా విజ్ఞప్తి ఇదే. మరోసారి ఈ విజ్ఞాపన చేసే అవకాశం నాకు లభించకపోవచ్చు. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే మనలో ఏ ఒక్కరికి ఈ అవకాశం లభించకపోవచ్చు. ఇంతకు ముందైతే సభలో మనం మాట్లాడింది నమోదు చేసేవారు, మనం అన్న మాటలను ప్రజలు చదవగలిగేవారు. కానీ నేడు నేను ప్రసంగిస్తున్నది ఈ సభలో ఉన్న నా మిత్రుల కోసమే. మంచికో చెడుకో ఈ సభలో మనం సభ్యులమయ్యాం. ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిర్వహించడానికి ప్రజలు మనల్ని ఎన్నుకొన్నారు. మేము మైనారిటీలో ఉండవచ్చు, మెజారిటీ మీదే కావచ్చు. మెజారిటీ నిర్ణయాన్ని నేను శిరసా వహిస్తాను. ఎప్పుడు? ఆ నిర్ణయం తగిన పద్ధతిలో తగిన చర్చల అనంతరం ఉభయపక్షాల వాదాన్ని దృష్టిలోకి తీసుకుని జరిగినప్పుడు దాన్ని ముమ్మాటికి శిరసా వహిస్తాను. 190 సందర్భాల్లో నాదే పొరపాటు కావచ్చు, కానీ మేము దేశానికి హితకరమైన విషయాలు చెప్పిన మిగతా 10 సందర్భాల్లోనైనా వాటి ప్రయోజనం మీరు పొందుతారు కదా. ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగాన్ని అక్షరాలా పాటించడం మాత్రమే కాదు, చట్టబద్ధంగా వ్యవహరించడం మాత్రమే కాదు, వీటికి అది అతీతమైనది. ఈ సందర్భంలో ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 20వ శతాబ్దంలోని అత్యుత్తమమైన అతి ఉదారమైన రాజ్యాంగాలలో ఒకటిగా పేర్కొనదగిన వేమర్ రిపబ్లిక్ రాజ్యాంగానికి ఎటువంటి దుర్గతి పట్టింది? హిట్లర్ ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదు. ఆ రాజ్యాంగాన్ని వాడుకుని నియంతృత్వాన్ని స్థాపించాడు. ఈ ఉదాహరణ చూపడంలో నా ఉద్దేశం ప్రధానమంత్రిని హిట్లర్తో పోల్చాలని కాదు. కనుక నా విజ్ఞప్తి ఇది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే కేవలం దాని బాహ్య రూపాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగపరమైన పద్ధతులు, నియమాలను మాత్రమే మీరు నిర్వచించదలుచుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం సఫలం కాదు. ప్రజాస్వామ్యం బాహ్య రూపమే కాదు, అందులో అంతర్భూతమై ఉన్న భావన కూడా ప్రదీప్తం కావాలి. ప్రతిపక్షాల పట్ల సహన భావం ఒక్కటే కాదు, ప్రతిపక్షాలను గౌరవించాలి. వారు చెప్పే అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గుర్తించాలి. ప్రభుత్వాన్ని నిర్భయంగా విమర్శించే అవకాశం, ప్రభుత్వాన్ని హింసారహితమైనదిగా మార్చే అవకాశం ఉండాలి. ప్రజాస్వామ్యానికి మూలకందం ఇదే, దాని స్వారస్యం ఇదే. నేను హింసా చర్యలకు ఒడిగట్టినట్లు మీరు భావిస్తే నన్ను న్యాయస్థానం ముందు నిలబెట్టండి, కఠినాతి కఠినంగా శిక్షించండి, నేను కాదనను. మనది ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్యమని గర్వపడ్డాం. గాంధీజీ నాయకత్వంలో స్వరాజ్య సమరంలో మనమంతా పాల్గొన్నాం. అప్పుడు మేము విద్యార్థి దశలో ఉన్నాం. గాంధీజీ పిలుపొందుకుని మేము కూడా పోరాటంలో పాల్గొన్నాం. బ్రిటిష్ పాలనలో పోలీసుల లాఠీ దెబ్బల మచ్చలు నేటికీ నిలిచి ఉన్నాయి. ఆ రోజుల్లో గాంధీజీ ఉపన్యాసాల నుంచి నేను డైరీలో ఈ వాక్యాలు రాసుకున్నాను. కొద్దిమంది పదవులు పొందడం వల్ల రాదు స్వరాజ్యం. అధికార దుర్వినియోగం జరిగినప్పుడు దాన్ని ప్రతిఘటించే సామర్థ్యం ఎల్లరికీ అలవడినప్పుడు వస్తుంది స్వరాజ్యం. పాలకులను అదుపులో పెట్టే శక్తి తమకు ఉన్నదనే విశ్వాసాన్ని ప్రజానీకంలో జాగృతం చేయడం ద్వారా సాధించాలి స్వరాజ్యాన్ని. స్వరాజ్యం కోసం మనందరం పోరాటం సాగించాం, త్యాగాలు చేసాం. కానీ మానవ చరిత్రలో అమూల్య నిధి అయిన మహాత్ముడిని, దేశానికి స్వరాజ్య మంత్రం ఉపదేశించిన మహాత్ముడిని ఒక ఉన్మాది కాల్చి చంపిన రోజు గుర్తున్నదా? ఆ విషమ ఘడియల్లో సైతం జవహర్లాల్ నెహ్రూ వాక్ స్వాతంత్రాన్ని రద్దు చేయలేదు. తాను బుద్ధిపూర్వకంగా ఆ మహాత్ముడిని హత్య చేశానని ఆ ఉన్మాదిని స్వయంగా ఒప్పుకున్నాడు. ఆ నరరూప రాక్షసుని సైతం న్యాయ విచారణ జరిగే అవకాశం ఇచ్చారు నెహ్రూ. కనుక జాతిపితను సంస్మరించి ఆయన మహత్తర త్యాగాలతో సాధించిన స్వరాజ్యాన్ని తలుచుకుని అదే న్యాయపాలనను అందరికీ వర్తింపజేద్దాం. ఎల్లరికీ నా విజ్ఞప్తి ఇదే. మీ మార్గమే మీకు సరైనదని చూస్తే అలాగే కానివ్వండి, నాదే పొరపాటు అయితే బాధపడను.
కానీ మీ సహచరుల్లోనే కొందరు అరెస్ట్ అయ్యారు. కొన్ని అనుమానాలు నన్ను పట్టి పీడించాయి, భయాందోళనలు నన్ను కలవరపరిచాయి. అటువంటి అనుమానాలు, భయాందోళనలు మీలో కూడా తల ఎత్తితే వారిని ఎందుకు ఖైదు చేశారో అడగండి. స్మగ్లర్లను మించిన మహాపరాధం ఏమి చేశారో అడగండి. ఎందరో స్మగ్లర్లు ఇప్పటికీ యథేచ్ఛగా తిరుగుతున్నారు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అయినా వారు విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు. చట్టం వారిని తాకలేదు, వాళ్ళ జోలికి పోలేదు. మిత్రులారా, నేను మిమ్మల్ని పదే పదే ప్రార్థిస్తున్నది ఒక్కటే. నేడొక వ్యక్తి స్వేచ్ఛ హరించిపోతే మనలో ప్రతి ఒక్కరి స్వేచ్ఛ హరించుకుపోయే రోజు దగ్గర పడిందని గుర్తుంచుకోండి. అహ్మదాబాద్ నుంచి ఎన్నికైన పీజీ మావ్లాంకర్ ఇలా ప్రసంగించారు: ఈ ఆశ్చర్యక పరిస్థితి కృత్రిమం, కల్పితం. ఈ దేశ భద్రతకు వాటిల్లిన ప్రమాదం ఏదీ లేదు. అది కేవలం ఊహాజనితమే. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను బుద్ధిపూర్వకంగా దుర్వినియోగపరచడమే అది. రాజ్యాంగబద్ధమైన అధికారాల పేరిట జరిగిన కుట్ర అని నా అభిప్రాయం. నా ఆరోపణ కూడా అదే. కనుక సభవారు దాన్ని ఆమోదించకూడదు. పార్లమెంటు ప్రధాన కర్తవ్యం వ్యక్తి స్వేచ్ఛా రక్షణ. పాలకులు కానీ మంత్రివర్గం కానీ పార్లమెంట్లో ఏర్పరిచినవే. తమకు ఇతోధికంగా చట్టబద్ధమైన అధికారాలు ఇస్తేనే తప్ప తమ విధ్యుక్త ధర్మాలను సక్రమంగా నెరవేర్చలేమని నిరూపించడానికి పార్లమెంటుకు స్పష్టమైన దాఖలాలు చూపాలి. అలా చూపాలని పట్టుబట్టడం ద్వారానే పార్లమెంటు వ్యక్తి స్వేచ్ఛను కాపాడటంలో తన బాధ్యతను నిర్వర్తించగలుగుతుంది. కానీ అసాధారణమైన, విస్తృతమైన ఈ అధికారాలను తాము ఎందుకు కోరుతున్నారో నిన్న ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి కానీ, నేడు సభలో ప్రసంగించిన ప్రధాని కానీ వివరించలేదు. రాజ్యాంగంలో 352వ అనుక్రమణిక కింద రాష్ట్రపతికి సంక్రమించే అధికారం షరతులతో కూడినట్టిదని నా అభిప్రాయం. ఆ సూత్రంలో వర్ణితమై ఉన్న పరిస్థితుల్లో మాత్రమే రాష్ట్రపతి ఆ అధికారాన్ని వినియోగించవలసి ఉంటుంది. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. రాజ్యాంగంలోని ఎమర్జెన్సీ నిబంధనలను దేశం మీద ప్రయోగించడానికి ప్రేరణ ఏమిటి? ప్రభుత్వం ఇటువంటి నిర్ణయానికి రావడానికి జూన్ 24 మధ్యాహ్నం, జూన్ 25 సాయంత్రానికి మధ్య నిజంగా ఏం జరిగింది? ఇది ఆంతరంగిక ఎమర్జెన్సీ అనుకోవాలా, లేక ఒక వ్యక్తికి సంభవించిన ఎమర్జెన్సీ అనుకోవాలా? ఇది దేశానికి సంబంధించిందా, లేక అధికార పక్షానికి సంబంధించిందా? దేశంలో న్యాయ పాలన పరిసమాప్తికి నాంది ఇది. మన రాజ్యాంగంలో మనం పరమ పవిత్రంగా పరిగణించే ప్రతి అంశాన్ని, ముఖ్యంగా ప్రాథమిక హక్కులను అతి తెలివిగా వరుసగా ఒక్కొక్కదాన్ని ఆనాటి నుంచి మట్టుబెట్టారు. వాస్తవానికి ఇండియా మొదటి రిపబ్లిక్ మరణించింది, రాజ్యాంగబద్ధమైన నియంతృత్వం కోరలు చాచింది. అందుకే జూన్ 26వ తేదీన భయంకరమైన దుర్దినంగా నేను భావిస్తున్నాను. మన ప్రజాస్వామ్యానికి, మన వర్ధమాన దేశానికి కాళరాత్రిగా పరిగణిస్తున్నాను. ఆత్యయిక పరిస్థితి విధించిన నాటి నుంచి గత 26-27 రోజుల్లో వ్యక్తి స్వేచ్ఛను సమూలంగా నాశనం చేశారు. నామరూపాలు లేకుండా చేశారు. నాయకులను, పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను అరెస్టు చేశారు. మితవాద అభివృద్ధి నిరోధకుల అణచివేత పేరిట వామపక్షీయులను, సోషలిస్టులను, అభ్యుదయవాదులను జైళ్లలో పడదోశారు. ఇరువైపులా ఉన్న నాయకులను, వివిధ పార్టీలకు చెందిన మా సహచరులను నిర్బంధించారు. వీరు చేసిన అపరాధం ఏమిటి? తాము చూపిన సత్యాన్ని నిర్భయంగా నిలుగెత్తి చాటడమే కదా. అదే నేరమైతే వాళ్ళను జైళ్లకు పంపడం నాకు సంతోషకరమే. పదండి, అందరూ జైళ్లకు వెళదాం. బ్రిటిష్ వారు సైతం ప్రస్తుతం ఈ స్వాతంత్ర భారత పరిపాలకులు పరాభవించినంతగా ఈ దేశాన్ని పరాభవించలేదు. ఈ పాలకులు మనందరినీ అవమానించారు, దారుణ పరాభవాగ్నిలో కూలదోశారు. కనుకనే జైళ్లలో మగ్గుతున్న డిటెన్యూల పట్ల, నాయకుల పట్ల మర్యాదగా వ్యవహరించేటట్టు చూసే బాధ్యత ఈ సభ వారిపై ఉన్నదని మనవి చేస్తున్నాను. ఇక పత్రికా స్వేచ్ఛ, సెన్సార్షిప్ విషయం పరిశీలిద్దాం. వింతగా, విచిత్రంగా ఉన్నది సెన్సార్ విధానం. 2వ ప్రపంచ యుద్ధంలో పరాజయ పరంపరను ఎదుర్కొంటున్న విషమఘట్టంలో సైతం బ్రిటిష్ వారు పరాధీన భారతంపై ఇటువంటి సెన్సార్ విధానాన్ని రుద్దలేదు. నేను సాంఘిక న్యాయంలో విశ్వాసం కలిగిన వ్యక్తిని, సోషలిస్టు సిద్ధాంతాల్లో నమ్మకం ఉన్న వ్యక్తిని. పార్టీలతో నాకు ప్రమేయం లేదు. నేను ఏ పార్టీకి చెందని వాడిని. ఆర్థిక కార్యక్రమాలు తక్షణమే అమలు జరగాలన్నదే నా తహతహ. వాటిని అమలు చేయడంలో ఎవరడ్డొచ్చారు? ఆ విషయం మాకు చెప్పండి. ఈ ప్రసంగం ముగించే ముందు శ్రీ జగ్జీవన్ రామ్ను ఒక విషయం అడగదలుచుకున్నాను. నేటి పరిస్థితి నుంచి వెనక మరలే అవకాశం ఏదైనా ఉన్నదా? లేక మనం ఏకపక్ష పాలన వైపు, ఆ తర్వాత ఒకే వ్యక్తి పాలన వైపు పయనిస్తున్నామా? నగ్న నియంతృత్వానికి ఇది నాంది కాదా?
ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ప్రభుత్వం అంచెల వారీగా ఒక సర్వభక్షక వ్యవస్థను నిర్మించడం లేదంటారా అంటూ ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎపిసోడ్లో శ్రీనగర్ నుంచి ఎన్నికైన ఎస్ఏ షమీం ప్రసంగాన్ని విందాం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.